నమస్తే. నిన్న లోక్సభలో జరిగిన పరిణామం మీదనే పెద్ద చర్చ నడుస్తున్నది దేశవ్యాప్తంగా. మహిళా బిల్లు వీగిపోయింది. ఆల్రెడీ చట్టంగా మారిన మహిళా బిల్లు 2023 సెప్టెంబర్లో, దాని తర్వాత 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ అండ్ కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ, ఈ మూడు చట్టాలను కలిపి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని చూసింది. మొత్తానికి ఆ బిల్లు వీగిపోయింది. సో మహిళా బిల్లుని మీరు ఆపారని కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య ఒక పెద్ద యుద్ధం నడుస్తున్నది. అసలు కారకులు ఎవరు? ఈ మహిళా బిల్లు ఇప్పటికిప్పుడు భవిష్యత్తులో అయినా కనీసం మళ్ళీ ఆమోదం పొంది అమల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? తప్పెవరు చేశారు? ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నా ముందు పరిచయం అక్కర్లేని పేరు సార్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రఘు. ముందుగా సార్, అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ మహిళా బిల్లు ఆవశ్యకత ఎంతవరకు ఉన్నది ఈ దేశానికి? ఈ దేశంలో సగం జనాభా మహిళల జనాభా ఉంది. ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ఏ రీజియన్లో తీసుకున్నా సగం జనాభా మహిళలది. విశ్వంలో సగం, అవనిలో సగం అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 33% రిజర్వేషన్ ఆవశ్యకత ఏంటి? ఈ జరిగిన ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయం? రఘు, ఖచ్చితంగా మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి. నేను పూర్తిగా దానికి మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే కేవలం సంఖ్యాబలం సగం ఉంది కాబట్టి మహిళలకు ప్రాతినిధ్యం అనే కాదు, రాజకీయం అంటే పెత్తందారి స్వభావం వచ్చింది మన దేశంలో. రాజకీయం అంటే దుడుకుతనం, గూండాగిరి, అవినీతి. రెవెన్యూ మంత్రి గొప్పవాడు, ఎందుకంటే భూమి మీద కబ్జా. హోంమంత్రి గొప్పవాడు, పోలీసుల మీద ఆధిపత్యం. ఆర్థిక మంత్రి గొప్పవాడు, డబ్బుల మీద ఆధిపత్యం. అంతేగాని మంచి విద్య, మంచి ఆరోగ్యం, మంచి పౌర రవాణా, మంచినీళ్ళు. ఇప్పుడు ఇక్కడ పాషాకోట్లో ఉన్న మంచినీళ్ళు లేవు. ఇక్కడ మంచినీళ్ళు లేవు. 500 మిలియన్ గ్యాలన్ల రోజుకి మనం కృష్ణ నుంచి గోదావరి నుంచి తోడుకొస్తుండి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి నా ఆఫీస్కి ఇంటికి మంచినీళ్ళు లేవు. అంటే ట్యాపే లేదా? అంటే నీళ్ళు రావట్లేదు. ఓకే. బోర్వెల్ ఉంటే అదృష్టం కొద్దీ బోర్వెల్ వాడుకుంటాం. బోర్వెల్ రాలేదు అనుకోండి, ఎండాకాలం ఎండిపోయింది అనుకోండి, ఇక అంతే. కానీ నీళ్ళు తక్కువ వస్తున్నాయా? 200 కోట్ల లీటర్లు పైగా తోడుకొస్తున్నాయి అక్కడికి. 40%, 45% మూసలు కలిసిపోతాం జిల్లాకు రాకుండా. ఒక చిన్న ఉదాహరణ. అదే నిజమైన పరిపాలన అంటే ఇది. నిజమైన పరిపాలన అని చెప్పంటే పోలీసుల మీద పెత్తనము, డబ్బుల మీద పెత్తనము అవన్నీ అవసరమైన కాదంటలే నేను. నిజంగా పరిపాలన అంటే మనకి సేవలు అందించడం. అవును. మహిళలు అయితే ప్రాతినిధ్యం సహజంగానే కుటుంబాల్లో అందరి అవసరాలు తీయడం అని చెప్పినది వాళ్ళ భాగం కాబట్టి ఆ నాయకత్వం తీరు మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళల బిల్లును మనం సమర్థించాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ మహిళల బిల్లు చట్టం వచ్చేసింది. దాన్ని అమలు చేయడానికి ఒక చిన్న ప్రతిబంధకం వచ్చింది. ఏమిటంటే ఆ చట్టంలో పెట్టినప్పుడు 2023 తర్వాత జరిగే సెన్సస్లో వచ్చిన లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేసి అప్పుడు మహిళల రిజర్వేషన్ అమలు చేస్తాము. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. సెన్సస్ తర్వాత పునర్విభజన చేసి రొటేషన్ అమలు చేస్తాము అని చెప్పాను. సెన్సస్ తర్వాత ఇప్పుడు సెన్సస్ జరుగుతుంది 2023 తర్వాత. అవును. సెన్సస్ ఒక ఏడాది పడుతుంది, వచ్చే ఏడాదికి రిపోర్ట్ వస్తుంది. గతంలో అనుభవం ఏంటంటే సెన్సస్ వచ్చిన తర్వాత పునర్విభజన చేయాలని చెప్పంటే 5-6 ఏళ్ళు కూడా పట్టింది. ఓకే. 2029 ఎన్నికలు వస్తున్నాయి. అవును. వెంటనే అమలు చేయాలని చెప్పంటే ఇప్పుడు వేగంగా చేయడానికి 26 సెన్సస్ దాకా ఆగకుండా రాజ్యాంగాన్ని ఇంకొకసారి చిన్న మార్పు చేసి పాత సెన్సస్ ప్రకారం చేయాలని చెప్పిన అవసరం వచ్చింది 2011. ఆ మేరకు అవసరం తప్ప మహిళల రిజర్వేషన్ వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నాయి, కానీ అమలు కావాలని చెప్పంటే ఈ మధ్యలో అడ్డు. ఇక రెండోది సంఖ్యని పెంచడం, చర్చంతా దాని మీద జరుగుతుంది. అది దీనికి సంబంధం లేదు. అది ఒక ప్రతిపాదన. ఎందుకంటే జనాభా పెరిగింది. మన మల్కాజిగిరి హోంమంత్రి గారు కూడా చెప్పారు 40 లక్షల ఓటర్లు ఉన్నారు. 39-40 లక్షల మంది, 50 లక్షల జనాభా ఉంది. ప్రపంచంలో 50 లక్షల జనాభా ఉన్న దేశాలు, 50 లక్షల తక్కువ ఉన్న జనాభా ఉన్న దేశాలు 90 ఉన్నాయి. 90 దేశాల జనాభా మల్కాజిగిరి నియోజకవర్గం అంటే చిన్నవి. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం. కాబట్టి ఈ కొంత పెంచాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముఖ్యం నా దృష్టిలో, అది చర్చలో రాలేదు కానీ స్థానిక ప్రభుత్వాల్లో మహిళల రిజర్వేషన్ ఉంది. చాలా కాలం నుంచి అమలు అవుతుంది. అవును. కొన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రంతో సహా 50% చేశాం. కానీ మొక్కుబడి, నిజాయితీగా మాట్లాడుకుందాం. అసలు స్థానిక ప్రభుత్వాలకి అధికారం లేదు. ఉన్న కొద్ది అధికారం కూడా చాలా చోట్ల మీరు వెళ్ళినట్టయితే సమర్థమైన మహిళలు ఉన్నా కూడా ఎన్నికైన మహిళ వెనకాల కూడా పాపం బిడియంగా కూర్చుంటాం. ఎవరో మగాయన ఒక ఆయన అంతా హడావిడి చేస్తుంటాడు. ఎవరైనా అని చెప్పంటే ఆమె ఎన్నికైంది సార్, సర్పంచ్, ఈయన పంచపతి సార్, భర్త సార్ అంటారు.
ఉత్తరాదిన ఒక పదం వాడు సృష్టించారు, పంచపతి అని చెప్పారు. ఓకే. సర్పంచ్ పేరుకున్నా కూడా పంచపతి నిజమైన సర్పంచ్ అనమాట. మన సమాజం మనకు తెలుసు. అవును. ఇప్పుడు ఒక సీటు పోతే ఆ కుటుంబంలో వాడికే తప్ప ఇంకోటికి వచ్చే పరిస్థితి ఉందా? మనిషి పోయినా కూడా ఆ కుటుంబంలో ఉండే కదా. అవును. కాబట్టి సహజంగా ఏం చేస్తారంటే ప్రాక్సీలు తీసుకొచ్చేస్తారు. భార్య కానీ, కూతురు కానీ, కోడలు కానీ. పేరుకి మొక్కుబడిగా మహిళలే తప్ప మహిళలు ప్రాతినిధ్యం పడదు. యువత అంటున్నారు. యువత అంటే ఎవరు? నాయకులు కొడుకులు. అలా కాకుండా సీట్ల సంఖ్య పెంచితే కనీసం ఉన్నవాళ్ళ స్థానచలనం కాదు కాబట్టి, అదనపు సీట్లు కాబట్టి కొత్త నాయకత్వం నిజంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా నా దృష్టిలో మంచిది. ఆ చర్చకు రావాలి. ఓకే. నేను నిన్నటి చర్చలో అది నిజమైనటువంటి అంశం. దీనిలో ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా గందరగోళపడుతున్నాయి. జనాభా శాతం తగ్గుతుంది. జనాభా పెరుగుతున్నా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఇంకా అదుపు కావట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు దేశం అంతా అదుపుపోతుంది. కానీ మనం కొంచెం ముందుగా అదుపు చేశాం కాబట్టి జనాభా శాతం తగ్గేసరికి సీట్లు తగ్గుతాయి మనకి. అవును. రాజ్యాంగంలో జనాభాని బట్టి సీట్లు అని చెప్పి పెట్టారు. అది సహజంగా ప్రపంచంతో ఉండేది. 76 నుంచి ఇందిరాగాంధీ గారు 42వ సవరణలో పెట్టడం చేత ఒక 25 ఏళ్ళు ఫ్రీజ్ చేశారు. అవును. 2001లో నేనే పూనుకుని, కేసీ శివరామకృష్ణ గారు నేను మీ ఇద్దరం పూనుకుని, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి, సీట్లు తగ్గిపోతే కొంచెం ఇద్దరు ఇబ్బంది అవుతుంది, ఉత్తరాది దక్షిణాది గొడవ వస్తాయి. వాజ్పేయి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం 31 పార్టీలతో ఉంది, గందరగోళంగా ఉంటుంది. ఆనాడు మీకు గుర్తుందో లేదో, మీరు చిన్నపిల్లలు, ఆనాడు మీకు చిన్న స్కూల్లో ఉంటుంటారు. పొఖరాన్లో అణు విస్ఫోటనం చేయడం చేత అణ్వాయుధాలను మనం ప్రకటించుకున్నాం పబ్లిక్గా. అమెరికా, యూరోప్ దేశాలు మన మీద ఆంక్షలు పెట్టినాయి ఆర్థికంగా. ఇవాళ ఇరాన్ మీద పెట్టినట్టుగా, రష్యా మీద పెట్టినట్టుగా. మరి ఆ దేశాలు మద్దతు లేకపోతే మనకు చాలా నష్టం కదా. ఇంకా సంకటంలో ఉన్నాయి. ఈ సమయంలో మనం ఒక పంచాయతీ పెట్టుకోవటం ఎందుకు? ఉత్తరాది దక్షిణాది చెప్పని అని మేము జాతీయ స్థాయిలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి, అప్పుడు న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఎన్నికల కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషన్ అప్పుడు లింగ్డో, జేఎం లింగ్డో, ఆయన, కృష్ణమూర్తి గారు, తర్వాత టాండన్ గారు, ముగ్గురిని కూర్చోబెట్టి దేశవ్యాప్తంగా అప్పటికే పంచాయతీలు వచ్చినాయి కాబట్టి రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు వచ్చారు రాజ్యాంగ సంస్థగా. వాళ్ళందరినీ, అన్ని రాష్ట్రాల వారిని అందరినీ కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్ నిర్వహించి మేము నచ్చ చెప్పాం ప్రభుత్వానికి. అదే మీరు ప్రస్తుతానికి ఇంకో 25 ఏళ్ళు దాటేయండి, తర్వాత చూసుకునే మధ్యలో ఇది గందరగోళం సృష్టించుకోవడం ఎందుకు అని చెప్పంటే అరుణ్ జైట్లీ గారు ఒప్పుకొని, అప్పుడు మేమంతా ఎల్కే అద్వానీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పించి వాజ్పేయి ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి 84వ సవరణ చేసింది. అది కూడా 25 ఏళ్ళు. నేనేమనుకున్నాను ఆనాడు, ఇంకో 25 ఏళ్ళు కదా, రాజువాడు తర్వాత చూస్తున్నాం. 25 ఏళ్ళు గిర్రం తిరిగిపోయింది, వచ్చేసింది. ఇప్పుడు మేమంతా యాక్టివ్గా ఉండగానే ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు కనుక రాజ్యాంగంలో మళ్ళీ ఇంకో సవరణ తీసుకురాకపోతే 26 జనాభా లెక్కల ప్రకారం, ఆ జనాభా ప్రకారం పునర్విభజన జరుగుతుంది. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సీట్లు పోతాయి. ఓకే. తెలంగాణ రాష్ట్రానికి 3 సీట్లు పోతాయి. 2026 సెన్సెస్ ప్రకారం జరిగితే మీరు అంటుంది రేపు జరగబోయే సెన్సెస్ అనివార్యం. ఎందుకంటే మీరు రాజ్యాంగ సవరణ చేయకపోతే ఆటోమేటిక్గా 26 సెన్సెస్ ప్రకారం చేసేయాలి. ఇంకా చేసేయడమే రాజ్యాంగం. ఇప్పుడు ఒకవేళ మీరు ఉన్నప్పుడు చేసిన సవరణ మళ్ళీ చేస్తే ఇంకొక 25 ఏళ్ళు. ఎగ్జాక్ట్లీ. అందుకే రాజ్యాంగ సవరణ ప్రతిపాదన వచ్చింది. అది చేయకపోతే నష్టం ఆంధ్ర తెలంగాణ 2 కలిపి 8 సీట్లు పోతాయి. తమిళనాడుకి 10 సీట్లు పోతాయి, 39 29 అవుతాయి. కేరళకి 7 సీట్లు పోతాయి, 20 13 అవుతాయి. కర్ణాటకకి 2 సీట్లు పోతాయి, ఒరిస్సాకి 4 పోతాయి, వెస్ట్ బెంగాల్ 4 పోతాయి. ప్రధానంగా ఈ 7 రాష్ట్రాలకి 35 సీట్లు పోతాయి. 4 రాష్ట్రాలు ప్రధానంగా జనాభా పెరుగుదల వల్ల లాభం పొందుతాయి. ఉత్తరప్రదేశ్, 10, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. మిగతా ఒకటి తప్ప చాలా ఉంది. ఈ ప్రధానంగా 7 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు. ఓకే. కాబట్టి దీనిలో ఏమిటంటే అసలు విషయం అది మర్చిపోతున్నారు. నిర్నిబంధమైన హామీ ఇచ్చి మేము రాజ్యాంగ సవరణ తెస్తాం, మళ్ళీ ఇదిగో మీరు 1 గంట ఆగితే పెడతా ఉన్నారు. ఏమన్నారు, గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు 50% ఇచ్చి దాని మీద 50%, రాష్ట్రానికి ఇన్ని సీట్లు అని చెప్పని రాజ్యాంగంలో పెట్టేస్తామని చెప్పంటే, ఎందుకని దక్షిణాది రాష్ట్రాల నాయకులు, పార్టీలు దాన్ని కాలదన్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే. మనం ఏది కోరుకుంటున్నామో, ఏది భయపడుతున్నామో దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం తగ్గుతుందని చెప్పని, దానికి వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చారు. నిజంగా వాళ్ళకి రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి బలం ఉన్న రాష్ట్రాలకి సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో బీజేపీకి బలం లేదు, కేరళలో బీజేపీకి బలం లేదు, ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బీజేపీకి బలం లేదు, ఒక్క తెలంగాణలోనే ఉంది.
కాబట్టి వాళ్ళకి లాభం చాలా ఎక్కువ, సీట్లు పెరిగితే ఆ రాష్ట్రాల్లో. అయినా కూడా దేశ ఐక్యత కోసం అనుకున్నారో, దక్షిణాదిని కూడా మన ప్రభావం ఉండాలి, ఆ ప్రజలను దూరం చేసుకోకూడదు అనుకున్నారో, లేకపోతే ఈవేళ అంతర్జాతీయంగా ఈ ఆంక్షలు గొడవల్లో ఉన్నాము, ఈ సమయంలో ఈ పంచాయతీ ఎందుకు అనుకున్నారో కారణం తెలియదు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఊహించలేదు. నేను అనుకున్నాను ఒక సామరస్యంగా పరిష్కారం కోసం అందరిని కూర్చోబెట్టి చేద్దామని చెప్పి ప్రయత్నం జరుగుతుంది అనుకున్నాను నేను. అలా కాకుండా ఏది మీరు అనుకుంటున్నారో దక్షిణాది వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని ప్రకటించేశారు. అంటే వ్యతిరేకించారు కదా సార్, 50% ఒకే శాతం అన్ని రాష్ట్రాల్లో అన్నదాన్ని వ్యతిరేకించినాయి కదా కొన్ని పార్టీలు. ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించి, అక్కడ స్టాలిన్ వ్యతిరేకించి. మీరు ఏది కోరుకున్నా వస్తుంటే వ్యతిరేకం ఏంటి అంటే, పాతకాలం సర్పంచులు మీకు గుర్తుంటుంది, చిన్నప్పుడు సినిమాల్లో కూడా ఉంటుంది, అతడు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళో రోడ్డు బడ్డంగి వెళ్ళలేదు. నేను సర్పంచ్ అయితే వాడు వచ్చి వీడు సర్పంచ్ ఉన్నంతకాలం బడ్డంగి లేదు వాడు ఆపుతాడు. ఇది పెత్తందరి రాజకీయం. మనకు కావాల్సింది మన రాష్ట్రాల ప్రయోజనాలు కదా. మనం ఏది కోరుకున్నాం అది ఇచ్చేస్తున్నాం అని చెప్పంటే మనకి గొడవ ఏంటి? 50% వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు కదా. ఎలా అవుతుంది? మీ వాటా మీకు వచ్చింది, అంతరం పెరుగుతుంది. తెలంగాణలో కొన్ని సీట్లు పెరగవచ్చు కానీ యూపీలో, కేరళ, యూపీ జనాభాని బట్టి మీ సీట్ల శాతం వస్తుంది. 50% పెంచాలి వద్దని అది వేరే విషయం. ఇప్పుడు మల్కాజ్గిరిలో 50 లక్షల జనాభా ఉండటం కరెక్టా కాదా అది వేరే విషయం. 150 కోట్ల జనాభాకి ఎంత పెరుగుతుందో అది వేరే విషయం. దాన్ని లీక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏమిటంటే జనానికి ఏమీ పెద్దగా అర్థం కాదు కాబట్టి, అమాయక జనం కాబట్టి గందరగోళం చేయటం తప్పితే మన ప్రయోజనాలను కాపాడుకోవటం లేదు. రాజ్యాంగ సవరణతో వాళ్ళకి అవసరం లేకపోయినా, రాజకీయంగా వాళ్ళకి లాభం లేకపోయినా, ఏ కారణంగా ముందుకు వచ్చినప్పుడు శ్రీరామ్ మోకాలు అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తామని చెప్పంటే పార్టీలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి. వాడి మీద కోపంతో, మొహం మీద కోపంతో ముక్కునెవరన్నా కోసుకుంటారా? ఇప్పుడు జరిగింది నా దృష్టిలో దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, 7 రాష్ట్రాలు శ్రీరామ్ మోకాలు అడ్డు పెట్టారు, మొహం మీద కోపంతో ముక్కును కోసుకున్నారు. రాజకీయంగా మీకు స్పర్ధలు ఉంటాయి, కానీ మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం మనకు అవసరం కదా. కాబట్టి ఆ పొరపాటు జరిగింది. మరి రేపు పొద్దున అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఈ 50% అన్న దాని వల్ల ఏం నష్టం జరగదు మీరు అంటున్న దాని ఏమవుతుంది? 25 బదులు 42 సీట్లు వస్తాయి. యాక్చువల్గా 40 అక్కడ 25 బదులు 38 అన్నారు. ఇక్కడ 26 వస్తాయి, 17, 26 అన్నారు. 2 రాష్ట్రాలు కలిపితే మనకి 38ని. కానీ ఇక్కడ పెరుగుతాయి సార్, కానీ యూపీలో ఇంకా ఎక్కువ పెరుగుతాయి కదా. 80 అంటే జనాభాకి మీకు వస్తారు అంటే యూపీలో మనుషులు ఉండొద్దా? ఏం మాట్లాడుతున్నాం మనం? అరే నీ జనాభా వాటాన్ని బట్టి, నీకు జనాభా లేకపోయినా 50 ఏళ్ల క్రితం జనాభా వాటాన్ని బట్టి నీకు సీట్లు ఇస్తామంటుంటే, వాడికి జనాభా పెరిగినా కూడా పెరిగిన వాటా ఇవ్వమని చెప్పంటుంటే ఇంకా అన్యాయం జరిగిందన్నమాట. అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నాం మనం అసలు? జనాభా రీత్యా ప్రాతినిధ్యం అనేది రాజ్యాంగంలో పెట్టింది. అది ఎక్కడైనా ప్రపంచంలో ధర్మమే కాదు, ఎక్కడ జరిగేదైనా కూడా దానికి పక్కన పెట్టేసి మీకు జనాభా శాతం తగ్గింది కాబట్టి మీకు నష్టం లేకుండా చేస్తామని చెప్పంటే, మనకి ఇంగ్లీష్లో సామెత ఉన్నది, గిఫ్ట్ హార్స్ కూడా గుర్రాన్ని మనకి కానుకగా ఇస్తే నోరు తెరిచి పళ్ళు తూగుతున్నాడు అంటాడు. అరే నీకు ఉచితంగా కానుక ఇచ్చాడయ్యా, తీసుకో అర్జెంటుగా. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయమైనటువంటి చర్చలు తప్ప అర్థం పర్థం. ఇప్పుడు హడావుడిగా 1 గంట ముందు అమిత్ షా ప్రకటించే కంటే ముందుగానే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందే అన్ని పక్షాలతో చర్చలు జరిపి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ అంశాన్ని అందులో ఎందుకు చేర్చలేదు? ఇప్పుడు అది బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు, మీకు కొనకు అనవసరం. ఓకే, బీజేపీ దేశించి ఇంకో రకంగా ఉంటే బాగుంటుంది, అంతే మనకు అనవసరం. నేను చెప్పేది వాడి మీద కోపంతో రాష్ట్రాలకు ఎందుకు మీరు నష్టం చేస్తారు? అమిత్ షా చేసిన తీరు మీకు నచ్చలేదు, చేసిన పని మీకు అవసరమైనప్పుడు మీరు ఎందుకు కాదంటారు? అమిత్ షాతో మీకు కయ్యమా నాకు కావాల్సింది, మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడం నాకు కావాల్సింది. దీనికి సంబంధమే ఉంది అసలు? నీ మొహం నచ్చలేదు, నువ్వు మాట్లాడిన తీరు నచ్చలేదు, నాకేం సంబంధం? అది మీరు మాటల ద్వారా చెప్పింది మేము ఎట్లా నమ్మాలి అంటారు? అధికారికంగా ప్రకటించారు, అమెండ్మెంట్ సిద్ధంగా ఉంది, మీరంతా కూడా నాకు అనుమతి సమయం ఇస్తే ఓకే అంటే నేను ఇప్పుడు తీసుకొచ్చి అమెండ్మెంట్ పెడతాను. అంతకంటే ఇంకేం చెప్పలేదు. మీరు అంతకు ముందు రోజు ప్రకటించారు, నేను నమ్మలా. ఇది ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి నిజంగా ఈ సెషన్ పెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు. దీనికి సిద్ధపడుతున్నారు నేను ఎందుకంటే ఊహించలేదు. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాలను ఆశిస్తుంది. రాజకీయ పార్టీ అవును, వాళ్ళు తమ తాత్కాలిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి చేస్తారని నేను ఊహించలేదు. నిజంగా చెప్తాను. నిన్న సమావేశంలో నిర్దిష్టంగా
రాష్ట్రాలు ప్రకటించి ఇదిగో నా దగ్గర అమెండ్మెంట్ సిద్ధంగా ఉంది, మీరు ఒక గంట ఈ మాట 3 సార్లు అన్నాడు ఆయన. మీరు చూడండి లైవ్లో మనందరం చూస్తే నాకు నా దగ్గర ప్రత్యేక సమాచారం ఏం లేదు, మీకు గంట సమయం ఇస్తే ఎంత పంచుతాను, మీరంతా కూడా మద్దతు ఇవ్వండి అన్నారు. మేము చేయమని చెప్పాను. ఎంత విచిత్రం ఇది. ఇందులో ఓబీసీ కోటా అనేది లేదు. సో ఆ అసలు ఓబీసీ కోటా రాజ్యాంగంలో ఉందా? లేని కొత్తగా ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ముస్లిం కోటా రాజ్యాంగంలో ఉందా? ఎంపీలకి ఎమ్మెల్యేలకి లేని కొత్తగా ఎందుకు తెస్తున్నారు? అంటే ఇదంతా చాలా మనకేదో పూర్వం పుస్తకం రాశారు, టర్కీ రాజు కోరుకుంటుంది అంటాడు. సమయంలో సందర్భం లేదు, లాజికల్గా మాట్లాడాలి. మహిళల రిజర్వేషను రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీల్లో కూడా మహిళల కోటా రాజ్యాంగంలో పెట్టాం. రాజ్యాంగంలో ఓబీసీ రిజర్వేషను ఎన్నికల్లో లేదు. ఉన్నా లేకపోయినా ప్రధానమంత్రి ఓబీసీ, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓబీసీలు ఉన్నారు. రేపొద్దున కావాలని తలుచుకుంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంటే రాజ్యాంగబద్ధమైతే అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ఇది లేదు. లేనప్పుడు అరే ఫలానా పని చేస్తామంటే అది అని చెప్పని ఇది ఆపటం ఏంటి? అర్థం ఉందా అసలు? ఏ పనికైనా సరే అది చెయ్యి అని ఆపుతారా? ఇది అవసరాన్ని ఒప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాను. మళ్ళీ మొహమ్మద్ కోపంతో మొక్కుని బస్తీ మీద సవాల్ రాజకీయాలు తప్ప ప్రజా ప్రయోజనాలను పట్టుకున్న రాజకీయాలు ఉండలేదు. చాలా దురదృష్టకరం. సో ఇది వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? నేను కోరుకునేది సామరస్యంగా ఉత్తరాది దక్షిణాది పంచాయతీ లేకుండా అందరూ అంగీకరించే రీతిలో నియోజకవర్గాల సంఖ్యని రాష్ట్రాలకు కేటాయించడం అవసరం. లేకపోతే ఈ దేశంలో నేను నిఖార్సైనటువంటి దేశ ఐక్యతవాదిని. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష, ఏ ప్రాంతమైనా కూడా మన జాతి నిర్మాతలు 90 ఏళ్ల పాటు అపారమైనటువంటి పోరాటం చేసి 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉన్న సమాజం అని గుర్తించి ఈ కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలని పక్కన పెట్టి ఒక జాతి నిర్మాణం కోసం గొప్ప కృషి చేశారు. కాబట్టి ఇంత అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించుకోలేము. ఇన్ని పొరపాట్లు ఉన్నా కూడా 22 భాషలు ఉన్న దేశం ప్రపంచంలో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. 2 భాషలు అంటే తన్నుకు చేస్తున్నారు. ఈవేళ ఏదో వంకన కులమో, మతమో, ప్రాంతమో, భాష పక్కన పెట్టుకుని మనం మళ్ళీ పంచాయతీలు పెట్టకుండా ముందు దేశ ఐక్యత కావాలి, ఆర్థిక ప్రగతి కావాలి, మన బిడ్డలకు మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం కావాలి, ఉపాధి కల్పన కావాలి, పేదరికం నుంచి బయటపడి ఏ కులంలో, కుటుంబంలో పుట్టినా పెరుగుతానన్న నమ్మకం కావాలి. దాని దృష్టి కావాలని చెప్పంటే రాజకీయంగా అనవసరమైన లేని సమస్యలు సృష్టించుకోకర. ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. విద్య సమస్య, ఆరోగ్యం సమస్య, ఉపాధి సమస్య, మరుగు సదుపాయాల సమస్య, ఆదాయాల సమస్య, సంపద సృష్టి సమస్య, పెట్టుబడుల సమస్య, రాజకీయ సమస్యలు సృష్టించుకోవాల్సిన అవసరం ఏమవుతుంది? కాబట్టి సామరస్యంగా పరిష్కారం కావాలి. అది ఏమవుతుంది ఇప్పుడు నా చేతుల్లో లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన చేతుల్లోకి వస్తే మనం ఎందుకు దారి విడిచాం? అయాచితంగా ఏ పోరాటం లేకుండా వాళ్ళకి లాభం లేకున్నా ఏ కారణమన్నా కానీ ముందుకు వచ్చారు. అందుకోవాలన్నా వెంటనే లేదా? ఏమాత్రం మనలో తెలివితేటలున్నా కూడా ఇప్పుడు మళ్ళీ పోతున్నా పోతున్నా మనం చెప్పలేం. మళ్ళీ వాళ్ళు ముందుకు వస్తారా? మీరే కాదన్నారు కదని చెప్పి ముందు రాకపోవచ్చు. ఇప్పటిదాకా ఉత్తరాది రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి. బీజేపీ ప్రభావం వల్ల కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం కావచ్చు, లేకపోతే దేశ ఐక్యత కోసం కొంచెం పర్లేదు త్యాగం చేద్దామని భావం కావచ్చు. రేపొద్దున మన తెలివితేటలు ఉన్నట్టు అక్కడ ఎవడో మొదలెడతాడు కదా. ఏందయ్యా మన రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటే మనకి సీట్లు జనాభా ప్రకారం లేకుండా ఉన్నటువంటి తమిళనాడు మనకంటే పెద్దోడా, వాడికి సీట్లు ఎక్కువ ఇవ్వటం ఏంటి, జనాభాని బట్టి మాకు తక్కువ ఇవ్వటం అంటే మొదలెట్టాడు కూడా పంచాయతీ. రాజకీయంగా సాధ్యమవుతుంది ఇవాళ జరిగింది. ఒకసారి ఒక రాజ్యాంగ సవరణ, అందులో ఇది చిన్న సవరణ కాదు, పెద్ద సవరణ, సాంకేతికమైన చిన్న సవరణ కాదు. రొటీన్గా సవరణలు చాలా జరుగుతాయి. 106 సవరణలు అన్నీ సమానమైన కాదు, కొన్ని మౌలికమైన సవరణలు. ఇది ఒక మౌలికమైన సవరణ. ఇది మళ్ళీ ఆ సమస్య జరుగుతుందా? జరిగితే సంతోషం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన పెట్టిండు. జిఎస్డిపి ఆధారంగా ఆర్థిక వనరులు, ట్యాక్స్లు, మనం కట్టే వాటా, దీని ఆధారంగా కేటాయింపు జరగాలన్నది. మీరంతా పుట్టమని ప్రభు ఒక సినిమా వచ్చింది ముత్యాల ముగ్గని, మీరు విన్నారా? విన్నాను. అది బాపు గారు డైరెక్టర్గా చేశారు, ముల్లపూడి వెంకటరమణ గారు రాశారు. రావు గోపాలరావుతో ఒక డైలాగ్ చెప్పిస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకో బిడ్డ అంటే మేనమాచలు ఎంట్రీలు కావాలంట. అరే నీకు కావలసిన సీట్లు నేను రాజ్యాంగ సవరణ ద్వారా అక్షరాలతో సహా అంకెలతో సహా పెట్టి నేను చేస్తానని చెప్పంటే వద్దని మళ్ళీ జీడిపి పెట్టు, మరొకటి పెట్టు. ఏందో ఇది జరిగే పనిలో ఇవి? ప్రపంచంలో ఎక్కడ జీడిపి ప్రకారం వచ్చిందో ప్రాతినిధ్యం ఒక్క దేశాన్ని చూపెట్టి నాకు. పోస్కోలు కబుర్లు మాట్లాడుతున్నావు, కొంచెం పరుషంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ కొన్ని చాలా చిన్నపిల్లల ఆటలాగా ఉంది మనకి. అరే నీకు 42 సీట్లు 2 రాష్ట్రాలకు కలిపి ఉన్నాయి, ఈ సీట్లు మీ చేతుల్లో 50% పెడితే 50% ఇదిగో
39 సీట్లు తమిళనాడుకు ఉన్నాయి, ఈ సీట్లు మీవి, ఇదిగో 50% పెడితే 50% ఇదిగో, మీకు కావాల్సింది ఇచ్చేస్తుంటే అవన్నీ వద్దని మేనమాచోళ్ళు మళ్ళీ ఇదంతా ఎందుకు? ఎంత విచిత్రంగా ఉంది అది, వితండవాదన. జరిగే పని ఇది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేసి ఇప్పుడు సంపద ఉన్నవాడికి సీట్లు ఇస్తానని చెప్పంటే ఈ రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఈ దేశం ఒప్పుకుంటుందా? మీకు ఆ శక్తి ఉందా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఇదంతా అమాయకులైన సామాన్య ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తప్ప, తెలివి మాటలు తప్ప, దీనిలో అసలు అర్థం ఉందా ఉన్నా? దేనికి వ్యతిరేకిస్తున్నారు సార్? ఇంటెన్షన్ ఏముంటుంది? కారణం లేదు. దక్షిణాదికి నష్టం అన్న లైన్ ఎందుకు వస్తున్నది? నేను అనుకోవటం ఇవాళ రేపు ఆలోచించాక తప్పు చేసామని తెలుస్తుంది, తప్పు చేసాం ఒప్పుకునేటువంటి ధైర్యం ఉండదు కాబట్టి ఏదో 4 ఖర్చుకుని ఏదో మాట్లాడేస్తారు. ఇది ఒక్క వాదన చెప్పండి దీనిలో. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టింది మీరు వినే ఉంటారు, వినలేదా? ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది, మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అది అయిపోయిన తర్వాత జరిగిందా పంచాయతీ? అదే అంటున్నా సార్. ఇప్పుడు ఆయన 50% పెంచడం వల్ల కూడా నష్టం జరుగుతుంది అన్నది వాళ్ళ వాదన. ఇప్పుడు ఉన్నటువంటి గ్యాప్, అంతరం చాలా ఎక్కువ అవుతుంది. ఈ గ్యాప్ పెరగడం వల్ల వాళ్ళు నార్త్లో ఉన్న సీట్ల ద్వారానే అధికారంలోకి రావడానికి అవకాశాలు కూర్చొని మీకున్న 17 సీట్లతో భారతదేశంలో మొత్తం ఏం జరగాలి మీరు నిర్ణయిస్తారా? చేసుకోండి. 50% పెంచడానికి లేదు, లేకపోతే మరొకటి కావాలి, ఇట్లా ఉంటేనే ఒప్పుకుంటాను, చేసుకోండి. మీ 17 మంది ఎంపీలు కూర్చొని భారతదేశాన్ని శాసించండి, మీకు ఆ శక్తి ఉంటే సంతోషం. ఏం మాట్లాడుతున్నాం మనం? రెండవది, నా దృష్టిలో సీట్ల సంఖ్య మహిళల ప్రాతినిధ్యం ఇచ్చే మంచిది. లేకపోతే ఇందాక చెప్పాను, మన దేశంలో పేరుకు మహిళలు ఉంటారు, మగవాళ్ళు వెనకాల నుండి రాజ్యం చేస్తారు. మహిళలు ముఖోటం ఉంటుంది అంతే. నిజంగా సామర్థ్యం ఉన్న నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు రావాలని చెప్పంటే, ప్రాక్సీలు రాకుండా ఉండాలని చెప్పంటే కొంతమేరకైనా సరే, అప్పటికైనా మనం ఎంత చేసినా కూడా కుటుంబం నుంచి వస్తూనే ఉంటారు. కానీ రావాలంటే ఉన్న వాళ్ళకి స్థానచలనం లేకుండా ఉంటే కనీసం మహిళలు కొంతమందినే వస్తారు. లేకపోతే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు తప్ప, నువ్వు ఇదిగో మళ్ళీ సిట్యుయేషన్లో నాకు వచ్చేదాకా సీటు నా కోసం అని చెప్పి ఉంచు అని చెప్పి నా కుటుంబాలకు పెట్టి మళ్ళీ వాళ్ళ తర్వాత వచ్చేస్తారు. అది ఏ రకంగానూ తప్పు కాదు. కాబట్టి మీ దామాషా, మీ వాటా ఉన్నంతకాలం, ఇది ఎట్లా ఉందంటే 100 ఎకరాల పొలం ఉంది, అన్నదమ్ములు పంపిణీ చేసుకుంటున్నారు. ఓకే, 100 ఎకరాలకి అందరికీ సమాన వాటా రాలేదు వివిధ కారణాలుగా. అదే మీకు 30 ఎకరాలు వచ్చింది, నాకు 20 ఎకరాలు వచ్చింది. 100 కాదు 150 ఎకరాలు అయింది. 100 కాదు 150 పంపిణీ చేస్తానంటాను. మీకు 45 వస్తుంది, నాకు 30 వస్తుంది. అరే 20కి 30 తేడా 10 ఎకరాలే, 45కి 30కి తేడా 15 ఎకరాలు అయింది. కాబట్టి వాడికి 15 ఎకరాలు వస్తుంది, నాకు 10 ఎకరాలు వస్తుంది, నేను ఒప్పుకోను. అదే అప్పుడు ఇప్పుడు నీకు 30%, ఆయనకు 30%, నీకు 20%. 150లో 30% 45 అవుతుంది, 150 20% 30 అవుతుంది. 1 ఎకరం ఆయనకి ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు వద్దు అని నేను అంటాను. ఎంత విచిత్రంగా ఉంది అసలు, చర్చ ఎంత విచిత్రంగా ఉంది. దీనికి హేతుబద్ధత ఉందా అసలు? 230 మంది ఎంపీలు దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ దేశంలో ఎంపీల భావాలతో నడుస్తుంది రాజ్యం. పార్లమెంటు పేరుతో ఒక డైజర్గా నడుస్తుంది భారతదేశంలో, ఆఫ్ఘనిస్తాన్లో నడిచినట్టుగా. గతంలో పార్టీ నాయకుడు కూర్చొని ఇప్పించాను, నువ్వు చేసావంటే కళ్ళు మూసుకుని చేసాను. ప్రైవేట్గా నేను ఖచ్చితంగా సవాల్ చేస్తే మీరు ప్రైవేట్గా మీకు యాక్సెస్ ఉన్నది. ప్రైవేట్గా కాస్త విజ్ఞత గల ఎంపీలను ప్రైవేట్గా అడగండి. రహస్యాన్ని కాపాడుతాం, మీ పేరు బయట పెట్టామని చెప్పి మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో. అంటే పార్టీ నాయకుల స్వామ్యం, పార్టీల స్వామ్యం, ప్రజాస్వామ్యం లేదు, ప్రతినిధుల స్వామ్యం లేదు. ఇప్పుడు మన ముందున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఒకటి, ఇంకొక 25 ఏళ్ళు పొడిగిస్తూ రాజ్యాంగ సవరణ చేయడం. అది చేయాలని రాజ్యాంగ సవరణ కావాలి. దానికి వచ్చారు కదా, దానికి కూడా రాజ్యాంగ సవరణ 25 కాదు, శాశ్వతంగానే పెట్టారు వాళ్ళు. దానికి వచ్చారు, సిద్ధపడ్డారు కదా. సిద్ధపడింది ఎందుకు వదిలేసుకున్నారు మీరు? రేపు పొద్దున మళ్ళీ వస్తున్నారు గ్యారంటీ ఏంటి? మీకు పవర్ ఉందా? బీజేపీని మెడలో వంచే శక్తి, ఉత్తరాది ప్రజలందరినీ నచ్చ చెప్పే శక్తి మీకున్నదా? ఇప్పుడు 2026లో జనగణన చేసి 27 వరకు కంప్లీట్ చేసి ఇమీడియట్గా మీరు ఆ రకంగా కూడా వెళ్ళొచ్చు అన్న ఒక ఆప్షన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 26 జనాభా ప్రకారం మీకు తగ్గిపోతాయి. మీకు తెలంగాణలో 17 సీట్ల బదులు చెప్పాను కదా 3 సీట్లు పోతాయి, 14 సీట్లు. ఓకే అంటే ఓకే, ఏముంది ఆఫ్టర్ ఆల్. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్ల బదులు 20 సీట్లు ఉంటాయి, ఓకే అంటే ఓకే. తమిళనాడు 39 సీట్ల బదులు 29 సీట్లు ఉంటాయి, ఓకే అంటే ఓకే. అసలు గొడవ ఎక్కడ ఉంది అప్పుడు మీకు చర్చ ఎందుకు? ఇంకా అసలు ఈ చర్చ అంతా లేవనెత్తింది మీరు కదా, మా ప్రాతినిధ్యం పోతుందని చెప్పని.
కాబట్టి ఆ రకంగా చేద్దాం, రాజ్యాంగం చెప్పేది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఏమి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏమన్నా కనుక్కోవచ్చు సార్? అంటే మీరు దీని మీద పనిచేశారు కాబట్టి 50% అని కాకుండా ఒక రాష్ట్రంలో ఒక పర్సెంటేజ్, ఒక రాష్ట్రంలో ఒక మన పర్సెంటేజ్. ఇష్టం. పార్లమెంట్లో అన్ని పార్టీలకు కొంటే 50% వద్దంటే మానేయండి. దానికి దీనికి ముడి పెట్టక్కర్లే. 50% పెంచడం, జనాభా పెరిగింది కాబట్టి ప్రాతినిధ్యం పెంచుతామని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు ప్రతిపాదించింది తప్ప 50%కి దీనికి సంబంధం లేదు. 50% చేసినా, రెట్టింపు చేసినా, ఉన్న సంఖ్య ఉన్నా, సగం చేసినా కూడా మీ వాటా వచ్చిందా లేదా మీకు సమస్య. ఇప్పుడు కంపెనీ ఉంది, కంపెనీలో మీ షేర్ల వాటా ఎంత ఉందో చూస్తాం, కానీ షేర్ల సంఖ్య ఎంత ఉందో చూడండి. షేర్ల సంఖ్య పెరిగింది అనుకోండి, మీ వాటా పెరిగితే మీకు అభ్యంతరం ఉంది. అలా ఆలోచించుకుని మేము ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాం. పాపం ప్రజలు అమాయకులు కాబట్టి మరీ నాయకులు అనేవాళ్ళు అనబడే వాళ్ళని నాయకులు అంటానికి వీల్లేదు. సరే, రాహుల్ గాంధీ స్పీచ్ మీరు విన్నారా? ఆయన చాలా క్లియర్గా ఈ బిల్లు పాస్ కాదు అని తన ప్రసంగంలో. సహజంగానే ఇప్పుడు రాజీవ్ గాంధీకి 400 సీట్ల పైగా లోక్సభలో ఉంటేనే రాజ్యాంగ సవరణ పాస్ కాల. కాబట్టి 360 సంఖ్య ఎన్డీఏ లేదని తెలుసు కదా, అది కాదు కదా ప్రమాణం. ఒక ప్రభుత్వం అధికారంలో ఉండడానికి మెజారిటీ సభ్యుల మద్దతు కాదు, అది ఉంది వాళ్ళకి. అంతేగాని రాజ్యాంగాన్ని మార్చడానికి మద్దతు ఉందని వాళ్ళు చెప్పలేదు కదా. అక్కడ పార్లమెంటు ప్రజా ప్రయోజనాలని, రాష్ట్రాల ప్రయోజనాలని గమనించి నిర్ణయం తీసుకుంటుందా, గుడ్డిగా ఒక ట్రైబల్ కౌన్సిల్ లాగా వాడు చెప్పాడు కాబట్టి నేను నో అంటాను అని తీసుకుంటుందా? ఇప్పుడు వాడు చెప్పాడు కాబట్టి నేను నో అన్నారు తప్ప వాళ్ళు ఏది కావాలని కోరుతున్నారో ఆ ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నం జరగలేదు. ప్రియాంక గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదే పార్లమెంట్లో, 543 స్థానాలకి మీరు మహిళా రిజర్వేషన్ అమలు చేయండి అని. అది ఆవిడ భావం అండి. అంటే ఆవిడ ఒక్కటే పార్లమెంటా? ఎట్లాగైతే 298 మంది ఓటేసినది పార్లమెంట్ కాదు కదా రాజ్యాంగ సవరణ విషయంలో. ఇప్పుడు ఒక్కరి చేతి పార్లమెంటేనా? ప్రతివాడికి ఒక భావం ఉంటుంది. నాకు ఒక భావం ఉంటుంది, మీకు ఒక భావం ఉంటుంది. నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు చాలా భావాలు ఉన్నాయి, నాకేం ప్రాతినిధ్యం లేదు, నేను ఎంపీని కాదే. ఇంకా వాళ్ళకేం బాధ్యత లేదా? ఎంపీలకు హక్కు లేదా? ఒక ఎంపీకి మీకు ఎంత అధికారం ఉంటే మిగతా వాళ్ళ ఎంపీలకు అధికారం లేదా? ఒక్క రాష్ట్రానికి మీకు అధికారం ఉంటే మిగతా రాష్ట్రాలకు అధికారం లేదా? అందరిని కలిసి ఉన్నామా, లేకపోతే ఎవరు కొంత వాళ్ళదేనా? ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నాం. ఎక్కడన్నా తార్కికంగా చెప్పాలంటే తర్కబద్ధంగా ఇది సరైంది అని ఒక్కళ్ళు వాదించారా? అపోజిషన్ నుంచి తర్కబద్ధంగా ఇది అని చెప్పారా? దానికి నో అన్నారు, ఓకే. తర్కబద్ధంగా ఇది అని చెప్పారా? ఏం చేయాలి అన్నది చెప్పాలి కదా. ఎందుకు చేయాలో అది కూడా చెప్పాలి. ఏం చేయాలో చెప్పడం కాదు, ఏదో పుర్రెలు వైపు పెట్టిన చెప్పచ్చు. ఎందుకు చేయాలి, ఎందుకు ప్రజాహితం కోసం వచ్చింది చెప్పాలి కదా. చెప్పారా? ఒక్కడు చెప్పారా? ఒక్క ప్రశ్న. నేను అన్నీ చూడాలి, కొన్ని చూశాను. నేను చూసిన మేరకు నాకేం కనిపించాలి. చూద్దాం సార్ ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక క్వశ్చన్ ఉంది. మీరు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఇక్కడ కూడా మీరు వర్క్ చేశారు కాబట్టి ఈ మూసీ సుందరీకరణ అన్న దాని మీద పెద్ద చర్చ నడుస్తున్నది. సో కొన్ని ఇండ్లు కూలగొట్టాల్సిన పరిస్థితి, ఇప్పుడు అక్కడ గాంధీ స్టాచ్యూ అవసరం అన్న ఒక సందర్భము, ఈ టోటల్ ఎట్లా కనబడుతుంది సార్? అంటే ఇది అవసరమా హైదరాబాద్? మన చర్చలన్నీ అసలు విషయం పక్కన పెడుతున్నాయి. నగరాన్ని సుందరంగా చేస్తామంటే ఎవరు కాదంటారు? ఎవరు కాదనలేరు. సమస్య అది కాదు. సుందరీకరణ అంటే అర్థం ఏంటి? మీ డ్రైన్లన్నీ కూడా హుస్సేన్ సాగర్లోనూ, కూకటిపల్లి నాలాలోనూ, లోకల్గా ఉన్న చెరువుల్లోనూ, సరస్సులోనూ కలిసిపోయి దోమలు స్వైరవిహారం చేసి మనకు జబ్బులు వస్తుంటే ఏం సుందరీకరణ అది? కాబట్టి దానికి ఒక 5,000 కోట్లు బహుశా ఖర్చు అవుతుంది. 3,000 కోట్లు కావచ్చు, సుమారుగా ఆ రేంజ్లో ఉంటుంది. దానికి పక్కా ప్రణాళిక పెట్టి ఒక్క డ్రైన్ కూడా మూసీలో కలవకుండా, కూకటిపల్లి నాలాలో కలవకుండా, హుస్సేన్ సాగర్లో కలవకుండా, ఏ లేక్లో కలవకుండా ఏర్పాటు పటిష్టంగా చేస్తున్నాము. వచ్చారా ముందుకి? 2 హైదరాబాద్కి ఇందాక చెప్పాను నేను, 500 MGD నీళ్ళు వస్తున్నాయి హైదరాబాద్కి. ప్రపంచంలో ఇంత అవకాశం ఉన్న నగరం బహుశా లేదు. ఒక పక్కన కృష్ణ, ఒక పక్కన గోదావరి, పెద్ద పెద్ద నదులు మనకు అదృష్టం కొద్ది 2 పక్కల ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి నివాస గృహానికి 100 మీటర్ల దూరంలో నేను ఉన్నాను. ఇక్కడ మంచినీళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఎందుకని? వచ్చిన నీళ్ళల్లో, ఇంత వేల కోట్ల రూపాయలతో తోడుకొచ్చే నీళ్ళల్లో 40-45% మూసీలో కలిసిపోతున్నాయి, ఒక్క చుక్క నీళ్ళు ఇంటికి రాకుండా. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగు చేయాలి. లీకేజ్ ఇవి చేస్తే ఇప్పుడు అది ఏమీ చేయకుండా వీళ్ళేమంటున్నారు, ఎక్కడి నుంచో నీళ్లు మూసీలోకి తోడుకొచ్చి, గోదావరి మల్లన్న సాగర్ నుంచి 1-2 TMC నీళ్లు అదనంగా తోడుకొచ్చి, ఇక్కడ మీరు ఈ డ్రైనేజ్ ప్రక్షాళన చేయకుండా
ఇక్కడ మంచినీరు వృధాగా పోయే నీటిని ఏర్పాటు చేయకుండా ఆ కొద్ది భాగంలో నీళ్లు నింపి ఒక చిన్న లేక్ తయారవుతుంది. అది నదీ జలం ప్రక్షాళన ఎట్లా అవుతుంది? కాబట్టి మూసి సుందరీకరణ వద్దని ఎవరు అనరు. ఇది మన నగరం, అవును, మనం గర్వపడుతున్నాం. మీరు నెక్లెస్ రోడ్డు కట్టినా, లేకపోతే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ పెట్టినా, లేకపోతే లోపల ఎట్లా ఉన్న బయట చూడడానికి అందమైన సెక్రటరీ నిర్మాణం చేసినా, ట్యాంక్ బండ్లో మంచి విగ్రహాలు పెట్టినా, లేకపోతే దుర్గమ్మ చెరువు దగ్గర చక్కటి ఫ్లైఓవర్ కట్టినా మన ఊరు, మనం గర్వపడతాం. చాలా పొరుగు నా నగరం అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది, కానీ మీకు ఉంటుంది కదా. మన ఊరు అన్న ఫీలింగ్, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఫీలింగ్ ఉంటుంది. కానీ నిజమైనటువంటి సమస్యల పరిష్కారం చేయకుండా, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన డబ్బు సద్వినియోగం కాకుండా 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెట్రో నిర్మాణం చేశారు. కిక్కిరిసిపోతుంది. 300 కోట్లు ఖర్చు పెడితే మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు, దానికి డబ్బులు లేవంటారు. 1,00,000 కోట్లతో ఇంకో మెట్రో పెడతామంటారు. ఇదంతా ఏమిటంటే అంటే పరిశ్రమ పదాలు వాడడం నాకు ఇష్టం లేదు. కానీ నిజమైన పని జరగకుండా చర్చ అంతా విగ్రహం పొడుగు, గాంధీ స్టాచ్యూ చుట్టూ తిరుగుతున్నది. ఇదే మనకు చర్చ కావాల్సింది. జనం జీవితాన్ని గురించి పాలన, సుందరీకరణ మన కోసమా, కాంట్రాక్టుల కోసమా? కాబట్టి సుందరీకరణకి నేను అనుకోను. కానీ ఏది సుందరీకరణ? మంచినీళ్ళు సరిగ్గా అందని సుందరీకరణ, 40% మూసీలో కలిసిపోయే సుందరీకరణ, మురుగునీటి పారుదల లేకుండా లేక్స్ అన్నింటిలో కూడా మరి మలిన పదార్థాలు కలిసేటువంటి సుందరీకరణ అవుతుందా? దానికి స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన, నిర్నిబంధమైన ప్రణాళిక మన ముందు పెట్టకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ ప్రజెంటేషన్ నేను తెప్పించుకున్నాను, మా టీంతో అధ్యయనం చేయించాను, నేను కూడా స్టడీ చేశాను. నాకేది ఈ స్పష్టత దీనిలో కనిపించలేదు. ఏదో ప్రస్తుతం ఒక ఫేజ్లో ఇచ్చేస్తాము, అంతవరకు ఏదో చేస్తాము అంతే తప్ప డ్రైనేజ్ వ్యవస్థకి మీరు శాశ్వత ప్రాతిపదికన ఏం చేస్తున్నారు, దానికి నిధులు ఎలా కేటాయిస్తున్నారు, ఏం చేస్తున్నారు? మంచినీళ్ళ వ్యవస్థ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాక ఇవన్నీ ఖర్చు పెట్టేశాము, అదేం చేస్తున్నారు? దాంతో కలిపి అప్పుడు సరిగ్గా కనుక మీరు చేస్తే నేను 100% మాట. అంతేగాని గుడ్డిగా ఔటర్ రింగ్ రోడ్ ఉండగా గతంలో ప్రభుత్వం మాట చెప్పిన ఔటర్ రింగ్ రోడ్ ఉంది, దానికి ప్యారలల్గా మేము మెట్రో పెడతారు. 8,000 కోట్లు ఔటర్ రింగ్ రోడ్ పెట్టావు, బ్రహ్మాండాన్ని బస్సులు అయ్యి మెట్రో పెట్టి కిలోమీటర్ 400 కోట్లు ఖర్చు పెట్టాలన్నా? తలతెక్క పనులు ఇవన్నీ కూడా. ఎవరి డబ్బు ఇది? ఏం ఫలితం ఆశిస్తున్నావు? కాబట్టి పెట్టే ఖర్చు, వచ్చే ఫలితము సమగ్రంగా చేయడం. అది లేకుండా ఒక్కొక్క నాయకుడికి ఒక రాచరికంలాగా ఒక్కొక్క పురుల బుద్ధి పుడుతుంది చేద్దాం అంటారు. సో ఆర్ యూ సాటిస్ఫైడ్ సార్? గవర్నమెంట్ పైన పరిపాలన ఎట్లుంది? 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, తెలంగాణలో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని నిందించడం పొరపాటు అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటికే సంక్షేమం జాస్తిగా ఉన్న రాష్ట్రంలో ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలని చెప్పి మరింత సంక్షేమమే ప్రధానంగా పెట్టుకుని అలవమాలిన హామీలు, గ్యారంటీలు ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రాన్ని 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం. ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు వదిలేయండి, ప్రజల తలసరాదాయం వదిలేయండి, ప్రభుత్వం దగ్గర అత్యంత మిగులు ఉన్న రాష్ట్రం. ఇవాళ జీతం ఇవ్వడానికి కష్టము, ఉద్యోగులు రిటైర్ అయిపోతే పెన్షన్లు కావాలని చెప్పంటే, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే హైకోర్టు ఆదేశం ఇవ్వాలి. అవును, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు చేసినటువంటి పథకం ఫీ రీయింబర్స్మెంట్కి వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ఉండాలి, 10,000 కోట్లు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఆరోగ్యశ్రీకి 100,000 కోట్ల బకాయిలు ఉండాలి. ఇక ఇంతకంటే నేను చెప్పక్కర్లేదు. ప్రభుత్వంలో విద్యుని నేను ఎవరిని వ్యక్తిగతంగా కోపంతో మాట్లాడలేదు. ఇంత బలంగా ఉన్న రాష్ట్రం, ఇంత సంపద ఉన్న రాష్ట్రం, ఇంత మిగులున్న రాష్ట్రాన్ని ఇలా చేయడం అనేది మంచి పరిపాలన అవుతుందా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎట్లా మార్చుకోవడం ఎట్లా సార్? చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. మార్చుకోవాలనే కోరిక ఉంటే మార్గాలని 5 నిమిషాల్లో మొదలెట్టచ్చు, 5 ఏళ్లలో మొత్తం మార్చచ్చు, 5 క్షణాల్లో జరగదు. ఎవరు చెప్పారు దేశంలో ఎక్కడ లేని రీతిలో ఉద్యోగుల జీతభత్యాలు విపరీతంగా పెంచేసి అవస్థలు పడమని చెప్పని? జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఇచ్చే జీతాల కంటే 40% ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని అనుకరించింది. ఇంకా దేశంలో ఇంకే రాష్ట్రంలో లేదు. మనం ఎందుకు పెట్టుకున్నట్లాగా మీరు చేశారు. అది కాలక్రమేణా తగ్గించొద్దు, కనీసం ఆ పెంపుదలను కొంచెం అరికట్టినట్టయితే ఆ దేశాల స్థాయికి, ఆ రాష్ట్రాల స్థాయికి వస్తుంది. లివింగ్ కాస్ట్ పెరిగింది, ఉద్యోగుల జీతాలు అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాత్రమే పెరిగిందా? తమిళనాడులో పెరగలేదా? కర్ణాటక పెరగలేదా? ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీరింగ్ 3 లక్షల రూపాయలు జీతం ఇవ్వాలా? మీ లివింగ్ కాస్ట్ అంత పెరిగిందా? చీఫ్ ఇంజనీర్కి 7 లక్షల రూపాయలు జీతం ఇవ్వాలా?
ఈ ప్రజల పన్నుల డబ్బుతో అంత ఫలితాలు ఇస్తున్నారా మీరు? కాబట్టి ఈ వంకలు చెప్పద్దు. ఎన్నో శాఖల్లో ఉద్యోగులు అంటే పని లేదు, కేవలం ఉద్యోగులు పెడుతున్నాం, వాడి జీతాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాం, వాడికి ఏం చేయాలో తెలియట్లేదు. అసలు ఈ శాఖలో ఎంతమంది కావాలో ఇంతవరకు ఈ స్టాఫ్ ప్యాటర్న్ స్టడీ చేయాలి. 50 ఏళ్ళ క్రితం 100 ఏళ్ళ క్రితం ఉంది కొనసాగిస్తున్నాం. గుడ్డిగా ఉద్యోగాలు ఇవ్వటం. 8 మంది పిల్లలకు ఒక స్కూల్ టీచర్ హై స్కూళ్ళల్లో ఉంటే తెలంగాణలో 11,000 మంది రిక్రూట్ చేసి పెద్ద పెద్ద ప్రకటనలు తెచ్చుకున్నాం. ఎందుకు అవసరమో 8 మంది పిల్లలకు ఒక టీచర్ ఉంటే? అసలు చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? విద్య ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి, పిల్లలు చదువు రావట్లేదు. కాబట్టి డబ్బు ఎవరికైనా సరే, బిల్ గేట్స్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, అత్యంత సంపన్నమైన దేశం కావచ్చు, పేద దేశం కావచ్చు, డబ్బు ఎప్పుడు పరిమితం. ఎలా ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే కదా సార్. ఇప్పుడు రైతు భరోసా లాంటివి ఇవ్వాల్సిందేనా, పెన్షన్లు ఇవ్వాల్సిందేనా? ఇవన్నీ ఇవ్వకపోతే జనాలు ఊరుకునేటట్టు కూడా లేరు కదా. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సగం డబ్బు పోతున్నది. తెలంగాణ ఒకటి రాష్ట్రం కాదుగా, ఆంధ్రప్రదేశ్ ఒకటి రాష్ట్రం కాదుగా, చాలా రాష్ట్రాల్లో సంక్షేమాన్ని అమలు చేస్తున్నారుగా సమర్థంగా, ప్రజల మన్నను పొందుతున్నారుగా, మళ్ళీ ఓట్లు కూడా పొందుతున్నారు కదా. అవును. మరి వాళ్ళకి సంకటం లేదే? అంటే అలవాటు చేసారు కదా మరి. ఇక్కడ మహారాష్ట్రకి సంకటం లేదే, వాళ్ళు సంక్షేమం ఇస్తున్నారు, అభివృద్ధి తాగట్లేదే, ప్రభుత్వ ఖజానా ఖాళీ కావట్లేదే. ఒరిస్సా పేద రాష్ట్రం మనకంటే, వాళ్ళు బ్రహ్మాండంగా సంక్షేమం అమలు చేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ఆయన నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రజలు అనుకున్నారు. 25 ఏళ్ల పాటు, 2000 నుంచి అనుకుంటాం. అవును, 2000 నుంచి 2025 దాకా 25 ఏళ్ల పాటు వచ్చిన అతి కొద్ది మంది ముఖ్యమంత్రులు ఆయన భారతదేశంలో. అవును. మళ్ళీ ఎన్నికైనారే, రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో లేదే. కాబట్టి సంక్షేమం ఉంది కాబట్టి సంక్షోభంలోకి వెళ్ళామన్నది పరిపాలన చేతగాని మాట తప్ప ప్రజల సంక్షేమం మాట కాదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జయప్రకాష్ నారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.